నాకు పెద్దగా శారీ అలవాట్లేదు సార్. ఓహో! ఇలా చూడు భవానీ, నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం, నేను నీ మెడలో తాళి కట్టడం, ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేను. ఇక నా జీవితాంతం నీతో సంతోషంగా జీవించాలనుకుంటున్నాను భవానీ. భవానీ, 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 గుండెల్లో మంటగా ఉంది భవానీ, 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 చావరా. నేను చెప్పినట్టు చేసి ఉంటుందా? పాలు ఇచ్చేసి ఉంటుందా? సరిగ్గా చేసిందో లేదో తెలియదే. చెప్పవే, ఏమైంది? నేను అతనికి పాలిచ్చానా, అతను తాగాడా, సడన్ గా శ్వాస పిలుచుకోలేక అలాగే మంచం మీద పడిపోయాడు. ఆ తర్వాత ఊపిరి పీల్చుకొని అలాగే సైలెంట్ గా పడిపోయాడు. సూపరే, మనం అనుకున్నట్టుగానే జరిగింది. సరే, ఆయన కంపెనీలో పనిచేసే ఎవరి ఫోన్ నెంబర్ అయినా తెలుసా? నా దగ్గర మేనేజర్ ప్రియా నంబర్ ఉంది. మంచిది, తనకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. కళ్ళు తిరిగి పడిపోయాడని మాత్రం చెప్పు, సరేనా? తను వచ్చి చూసి అంబులెన్స్ మిగతావన్నీ తను చూసుకుంటుంది. అంబులెన్స్ లో ఉన్నవాడు చెక్ చేసి చూసి సారీ ఈయన చనిపోయాడని చెప్తాను. అయితే నన్నెవరు అనుమానించరు కదా? అదంతా ఎవ్వరూ అనుమానించరే. ఇలాంటి సమయంలో ముసలోళ్ళకి గుండెపోటు రావడం మామూలు విషయమే. అందుకని నీ మీద ఎలాంటి డౌట్ రాదు. సీనికి తగ్గట్టు నువ్వు కూడా ఏడ్చేసే, తర్వాత అన్ని మామూలు అయిపోతాయి. నీ రామ్, నాకు చాలా భయంగా ఉందిరా. ఏదైనా తప్పుగా జరిగితే నా జీవితమే నాశనం అవుతుంది. ఆ తర్వాత నేను అస్సలు ప్రాణాలతో ఉండను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఇక్కడ బతకడానికి ఐడియా ఇస్తే చావు అది ఇదని మాట్లాడుతున్నావు. అనవసరంగా భయపడకో, నిన్నెవరో అనుమానించరు, సరేనా? నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఉంటాను. నిన్నేనే. సరేరా. హలో, చెప్పండి భవాని. ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? ఏమైంది? అరే భవాని, ఏమైంది? హలో భవాని గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమైంది చెప్పండి, దయచేసి చెప్పండి భవాని. ప్రియాని నానికి పాలు కల్పించాను, ఆయన తాగారు. ఆ తర్వాత ఆయన ఊపిరి పీల్చి అలాగే ఉలుకు పలుకు లేకుండా పడుకున్నారు. నాకు చాలా భయంగా ఉంది ప్రియా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు ఏడవకండి, వెంటనే నేను బయలుదేరి అక్కడికి వచ్చేస్తాను. ఒక 5 minutes, మీరు భయపడకుండా ఉండండి.
వచ్చినట్టున్నారా? నువ్వు వెళ్ళి ఎవరొచ్చారో చూడు, నేను లోపల ఉంటాను. రే ఇది ఇద్దరు తిన్నామని తెలియకూడదు, నేను తీసుకుని లోపలికి వెళ్తాను. హ. హాయ్ ప్రియా, లోపలికి రండి. నేను ఇప్పుడే తింటూ ఉన్నాను. ఓ అలాగా? మీరు కూడా తింటారా? ప్లేట్ తీసుకురానా? అయ్యో వద్దొద్దు, నేను ఇప్పుడే భోంచేసి వచ్చాను. ఓ, ఇప్పుడు అలాగా? ఎలా ఉన్నారు మేడం? సార్ లేకుండా కష్టంగా ఉందా మేడం? కష్టం లేదని చెప్పలేను, కష్టంగానే ఉంది. అయినా ఏం చేయగలను? ఎందుకోసం ఆయన పెళ్లి చేసుకోకూడదు? వయసు అయిపోయింది. సడన్ గా ఈయన పెళ్లి చేసుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయాలని ఆలోచించాను. నేను అనుకున్నట్టే ఇప్పుడు జరిగింది. బాబోయ్, ఇప్పుడు పెళ్లి చేసుకున్న మొదటి రోజే ఇలా వదిలేసి వెళ్ళిపోతారని నేను అనుకోలేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. సరే భవాని, కూల్. బాబోయ్. ఏడవకండి, అంతా సర్దుకుంటుంది. ధైర్యాన్ని కోల్పోకండి. సారీ మేడం, అడగడం తప్పే. మీరు ఫీల్ అవ్వకండి, ఓకే? ఇకపై ఈ కంపెనీని మీరే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, ఓకే? ఓకే. ఇటు చూడండి మేడం, మీరు దేనికి దిగులు పడకండి. ఎప్పుడైనా సరే ఏం కావాలన్నా సరే నన్ను అడగండి, నేను అరేంజ్ చేస్తాను. పనికి మనిషిని ఎవరినైనా పెట్టుకోమన్నా కూడా మీరు వినడం లేదు. అన్ని పనులు మీరే ఒంటరిగా చేస్తున్నారు. అదంతా అక్కర్లేదు, నేను ఒక్కదాన్నేగా ఉన్నాను. నాకు కావాల్సినవి నేనే చేసుకుంటాను. సరే, నేను మిమ్మల్ని కంపల్ చేయను, మీ ఇష్టం. అన్నట్టు నెక్స్ట్ వీక్ ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. మన కంపెనీ క్లయింట్స్ అందరూ వస్తున్నారు. మిమ్మల్ని చూసి అలాగే ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. సరే, మీరు తిని రెస్ట్ తీసుకోండి, నేను బయలుదేరుతాను. వస్తాను మేడం. ఒసేయ్, ఏమైంది నీకు? ఎంత బాగా నటిస్తున్నావే. నువ్వు ఇలాగే మెయింటైన్ చెయ్యి, త్వరలోనే మనం అనుకున్నది సాధించొచ్చు.